అత్తగారు కోడళ్ళు కూడా ప్రేమగా చూసుకోండి. కోడళ్ళు కూడా అత్తగారుల్ని, మామగారుల్ని మన అమ్మ, నాన్నే కదా అన్నట్టు చూసుకోండి. వాళ్ళు తల్లిదండ్రులే కదా! ఎందుకంటే మంచి మొగుడిని కని, పెంచి, పెద్ద చేసి మనకిచ్చిండా. అప్పుడు తప్పు చేయొద్దు కదా అట్ట. మన అమ్మగారిని ఎంత ప్రేమగా చూసుకుంటాం, వాళ్ళు కూడా అట్టే కదా చూసుకోవాలి మనము. దోసలు తింటా ఉంటే ఒక ఆలోచనొచ్చింది. కొంతమంది ఇట్లే చేస్తారనేది బాగా అర్థమైపోయింది. ఏం చేస్తారు తెలుసా? మనమేమన్నా అత్తగారులకో, లేకపోతే బావగారులకో ఫోన్ చేసా, ఎట్లున్నారండి? బాగున్నారా బావగారు? బాగుండారా అత్తమ్మ? అని మనమేమన్నా ఫోన్ చేసినామనుకో, వాళ్ళు ఎట్ట మాట్లాడతారా? బాగుండా, తిన్నా, ఉంటా, సరే మళ్ళీ చేస్తా, పిల్లకాయలు ఆడపోయిండరా, ఎట్ట మాట్లాడతారు కోడళ్ళకి ఫోన్ చేస్తే. అదే కొడుకులో, కూతురులో ఫోన్ చేస్తే, బాగుండవా నాయనా, తిన్నావా, బాగుండారా పిల్లకాయలా, ఆ పిల్ల బాగుందా, ఎట్ట మాట్లాడతారా? ఒరే అప్పుడు ఆటనిగా వస్తున్నాను రా ప్రేమ, నేనే కదా ముందు ఫోన్ చేసి ఎట్టుండారు అత్తమ్మ అని అడిగి నేను ఒక మాట అన్న బాగున్నా నాయన, బాగుండనమ్మా అని మాట్లాడితే అంతా బాగుంటుంది. మనం కూడా సంతోషం ఇంకొకసారి ఫోన్ చేయవే. అట్లా ఉండదా వాళ్ళకి? మనం ఏమన్నా మాట్లాడితే ఉండా, అది తింటా అంట, ఎట్ట కోపం వస్తుంది తెలుసా? అదే మన అమ్మగారు అయితే అట్ట చెప్తారా, మాట్లాడతారా? బాగుండా, తింటా, ప్రేమగా మనతో కూడా అట్టే మాట్లాడతారా? అనుకోరే. ఎందుకు అట్లా ఆలోచన వచ్చేస్తుంది వీళ్ళక? కోడళ్ళంటే ఏమన్నా అనేస్తారా? మీరు అట్లా బిహేవ్ చేస్తే పాపం వాళ్ళు కూడా బాధపడరా? ఒరే నువ్వు మంచిగా మాట్లాడితే మళ్ళీ నీకు ఫోన్ చేస్తే, తిన్నావు అత్తమ్మా, ఎట్లున్నావు, బాగున్నావు అని మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే ఇంకొంచెం ప్రేమగా పంచితే ఏం పోతుంది మీకు? ఇది ఎందుకు తేడాగా చూస్తారని నాకు తెలియదు కానీ కోడళ్ళంటే నచ్చదు. ఎందుకంటే వాళ్ళ మొగుళ్ళతో ప్రేమగా ఉండి దూరంగా ఉండిపోతున్నారంట. అది కూడా తెలియదండి. అందుకని ఫీల్ అయిపోతా ఉంటారు. ఎవరు విడగొట్టేదానికి కోడళ్ళు అత్తగారింట్లో అడుగులు పెట్టరు కదా, అది కూడా తెలియకుండా వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు కూడా అట్టే కదా మామగారితో కాపురం చేసే కదా పిల్లకాయలు అన్నారు, మరి మేమంతా కనేది వద్దా? మాకు కూడా జనరేషన్ పెరగాలని ఉండదా? ఎప్పుడు మీ దగ్గర ఒకటి మేము ఎప్పుడు పిల్లకాయలు కనేదే, వాళ్ళని ఎప్పుడు మేము ఆలన పాలన చూసేది. మాకు జీవితం అంటే తెలియద్దా? అది కూడా అర్థం చేసుకునే. ఓయమ్మ నాకు ఆడాలు వచ్చేసిందే, నా కొడుకుని తోడుకొని పూసిందే, ముందు పెట్టేసింది అంటే మేము ఇంత పేవగా ఉంటే నీకు ముందుగా పెట్టేసింటారా? యాడ నేర్చుకున్నారు ఈ మాట్లాడి? మేము కూడా ఎడనట్టే మాట్లాడుకుంటూ మొత్తం ఫ్యూచర్లో అత్తగారు కోడళ్ళ దగ్గర అదంతా చెయ్యలేండి. ఎందుకంటే అన్ని అనుభవించి ఉంటాం కదా. అప్పుడు కోడళ్ళు వచ్చినప్పుడు మనం కూడా అట్టే కదా అని చెప్పేసి వాళ్ళు అట్లా వదిలేస్తాం. వాళ్ళు ప్రేమగా అట్లా ఉండి పూస్తారు. అది కాకుండా ఓయమ్మా నా కోడలు వచ్చిందే, నా కొడుకుని తోడుకొని కూర్చుందే, ముందు పెట్టేది. ఒరే కోడలు కొడుకు ప్రేమగా సంసారం చేసుకుంటుంటే ముందులు పెట్టేది ఇది ఆట నీకు వచ్చేస్తాను. ముందులు అంటే ఎంత తయారు చేస్తాను నాకు తెలియదు. కమెంట్ చేయండి, ట్రై చేద్దామా? ఎందుకంటే ప్రేమగా ఉండేది ఇంకా కొంచెం అతుక్కు పుడతామని చెప్పి యాడ్ నేర్చుకుంటారు ఇట్లా మాట్లాడినా మీరా? చేసేదేమో శాస్త్రమా, మనం చేసిన నచ్చదంటారే అత్తగారా? ఇది ఎక్కడ నీకు న్యాయమా? నాకు అర్థం కాదు. అది కూతురు ఎట్టన్నా చేయనే, ఆ పిల్లకి రాదో ఏదో ఒకటి చేసింది తినేయండి అడ్జస్ట్ చేసుకొని. ఒరే మేము కూడా అట్టే అనేసి అర్థం కాదే వాళ్ళక. మేము ఆ సంవత్సరానికి ఒకసారి ఊరికి పోతాం కదా, అప్పుడు అందరూ కలిసి వండుకొని తింటా ఉంటే ఎంత ప్రేమగా ఉంటుందో. నాకు అట్లా ఉండాలని ఇష్టమా? కానీ నేను చేసేది బతుకు తీరు కోసం హైదరాబాద్ వచ్చేస్తామే. ఎలా చేసుకుంటుండే అట్లా చాలా మంది చూసినాను నేను అట్ట. ఎలాంటే కూతురు మాట్లాడితే హాయిగా అనిపిస్తుంది, కోడళ్ళు మాట్లాడితే ఎందుకు చిరాకు అనిపిస్తుంది. నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. వాళ్ళు కూడా 9 నెలలు మోసి కనింటారు కదా, అప్పుడు నా బిడ్డ ముక్కు మొగోరికి తెలియకుండా అట్లా పంపించేస్తూ ఉంటే తల్లిదండ్రులకు బాధ అవుతుంది కదా. ఇంకా రాదే అని చెప్పేసి మరి వాళ్ళకి బాధ అయినప్పుడు వీళ్ళు కూడా అట్లా చూసుకోవచ్చు కదా. అయ్యో నా కూతురు అని చెప్పి అట్లా చూసుకోరబ్బా. పెళ్ళైన కొత్తలో నా కోడలే నా బంగారు, నా ఇంట్లో దీపము, నా ఇంట్లో వెలుగు అంటారు. మరి నెల 2 నెలలు లేకుండా ఏమైపు వస్తుంది ఆ ప్రేమ? ఎత్తుకోబడుస్తారు ఊరినా. ఊరి ఇట్టాంటి ప్రేమ నేను ఆడ చూడలేదబ్బా. పంపదీసి మీరు మారకండి. మీరు ఎట్టున్నారు అట్టే ఉంటే ఎంత ప్రేమగా ఉంటుందో, అందరూ కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో. కూరలో ఉప్పు తక్కువ ఉందా, ఎట్టైనా చేసేదా, కాయ ఉడకలేదే, చింతకాయ ఉడకలేదే అని చెప్పేసి పురుగు పోయలేదు అనేసి మాట్లాడతారబ్బా. ఉప్పు తక్కువైతే కొంచెం చేసుకోవచ్చు అని కూడా తక్కువ వేసి ఉండదా వాడాలా? అది తప్పు అయిపోతుందా? పులుపు లేకపోతే కొంచెం కలిపి పోసుకొని 2 నిమిషాలు సగన పెట్టుకుంటా పోతుందా? అది తప్పు అయిపోతుందా? సరిగ్గా నీ పిల్లల్ని చేసేది రాదని చెప్పి చెప్పుకుంటారబ్బా. మామూలుగా చెప్పుకోరు కదా. అప్పుడు రూమర్స్ భలే ఉంటాయి. నా కోడలు వచ్చా నా కొడుకుని మార్చేసింది. ఒరే 25 ఏళ్ళ 30 ఏళ్ళు మీరు మార్చండి, నేను మార్చినట్టే గ్రేటే కదా. అర్థం చేసుకోండి ఎందుకు అట్లా మాట్లాడతారు. నొప్పోయినప్పుడు 1 రోజు 2 దినాలు ఉంటేనే బాగుంటుంది. ఆడ కూర్చున్నామంటే పాపం వాళ్ళకి ఖర్చు అయిపోతుంది, ఉండేదంతా ఖాళీ అయిపోతుంది. వాళ్ళే ఆడ పెట్టేది అంతా. 1 దినం 2 దినాలు ఉండాలి, మళ్ళీ పొడండి మీళ్ళకి.
ఎంత అని భరించావు చెప్ప పాపం అనిపిస్తుంది అబ్బా నాకైతే మాత్రం. అప్పుడు ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోసారి కూడా పిలుస్తారు మనల్ని. పోయి వారాలు కొద్ది ఒక ఊర్లో ఉన్నాం అనుకో, మా వాళ్ళు వస్తే పోనే పోరారు. ఇంకోసారి పిల్లరు మళ్ళీ వాళ్ళ మొక్కలు చూసేది అట్ట మిమ్మల్ని మేము తిండి కోసం అడిగినట్టు ఫీల్ అయిపోతారు. అట్లా చేయకండి. పోయినామా 2 నెలలు తీసి మళ్ళీ వచ్చేసేది. మనం ఏమన్నా చేస్తే వాళ్ళకి నచ్చదా, లేదా వాళ్ళ ఇంట్లో అంతా ఖాళీ అయిపోతుందా, ఆ ఫైర్ అంతా మన మీద చూపిస్తే ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటే అప్పుడు బాధ వేస్తుంది కదా. అట్లంతా మాక తలబారు వచ్చేసేయండి. 2 దినాలు ఉండి 2 దినాలు ఉన్నాం అనుకో, చికెను మటను వడలు ఏదో ఒకటి చేసి పెడతారు. లేదా వెరైటీలు ఇంకా ఏదైనా చేసి పెట్టేస్తారు. ఉండేది ₹1 ₹2 ఖాళీ అయిపోతుంది. మళ్ళీ మనం ఆడున్నాం అనుకో కోపం వచ్చేస్తుంది. అబ్బా మళ్ళీ మనము వచ్చేయాలి, ఆడ ఉండద్దు. మనం వచ్చి మన ఇంట్లో గొజ్జు కారము కలుపుకొని పిసుకొని చేసుకొని తినేసి ఎవరు పట్టించుకోరు. అట్లా ఎప్పుడో ఒకసారి పోయి రాండి, ఆడే తిప్పేసుకొని కూర్చొని ఉండకండి. సరేనా? అర్థం చేసుకోండి మీరు కూడా. ఎప్పుడు చూసినా ఒకటిలాగా ఉంటాయంట. అత్తగారు కోడళ్ళు కూడా ప్రేమగా చూసుకోండి. కోడళ్ళు కూడా అత్తగారుల్ని మామగారుల్ని మన అమ్మ నాన్నే కదా అన్నట్టు చూసుకోండి. వాళ్ళు తల్లిదండ్రులే కదా. ఎందుకంటే మంచి మొగుడిని కానీ పెంచి పెద్ద చేసి మనకి ఇచ్చిండా, అప్పుడు తప్పు చేయొద్దు కదా. అట్ట మన అమ్మగారిని ఎంత ప్రేమగా చూసుకుంటాం వాళ్ళు కూడా అట్టే కదా చూసుకోవాలి మనం. ఇది అర్థం చేసుకోండి బా, ఇది అర్థం చేసుకోండి అబ్బా. ఎందుక వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలాగా కోడళ్ళు కూడా అట్టే చేస్తూ ఉంటారు ఈ మధ్యన. అట్లా చేయమాక, చాలా కోపం వస్తుంది. ఈ ఈ సోదంతా ఎంతకుముందు మాట్లాడినానా, మాట్లాడితే ఏం చేసినా రికార్డ్ బక్కటాన్ని నొక్కకుండా వదిలేసిన. ఓయమ్మ చాలా కోపం వచ్చేసింది నాకు. అందుకని ఓయమ్మ ఇప్పుడు రికార్డ్ చేయాలని చెప్పేసి మళ్ళీ నొక్కే వీడియోని నీట్గా చేసిన. ఏం చేద్దాం ఆలోచన టైప్ పిల్లకాయలతో ఏగి ఏగి పొద్దున్న లేచి అన్నీ వాళ్ళు తరిమే కొందరు అమ్మయ్య అనిపిస్తుంది. మర్చిపూసిందని ఇవన్నీ. అట్లా వాళ్ళు మన తల్లిదండ్రులు అనుకోవాలి, వాళ్ళు కూడా మన బిడ్డలు అనుకొని పోతా ఉంటే కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది అబ్బా. ఏం తెలిసేది లేదు. మన బిడ్డలే మనకి ఎక్కువ, వాళ్ళ బిడ్డలే తక్కువ అన్నట్టు చూస్తుంటే కోపం రాదు ఎవరికైనా. అట్లా చేయమాకండి, మంచిగా ఉండండి. ఎందుకు కలిసిమెలిసి పోతుంటే ఉన్నెన్నాళ్ళు సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఈ పొద్దున్న రేపు చచ్చిపోతున్నారు. హార్ట్ అటాక్ అంట చచ్చిపోతున్నారు. అప్పుడు అన్నీ పోగొట్టుకున్నట్టే కదా. బంధాలు పురుషా, ఆటలు పాటలు పురుషా, కలిసిమెలిసి అన్నీ పుడుస్తుంది. చచ్చిపోతే ఏమి రాదు మనకు. అర్థం చేసుకోండి అబ్బా. ఎందుకు అట్లా ఆడతారు? మంచిగా ఉండండి కలిసిమెలిసి. లేక విడిపోయినామనుకో, నువ్వు ఒక్కోకి నేను ఒక్కాకే మనకిద్దరికి ఇద్దరు కాకులు అన్నట్టు అయిపోతుంది. బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కష్టపడినా మనమే ఉండాలి. అదే నలుగురిలో కలిసి తిరిగి మాట్లాడిపోతా ఉన్నాం అనుకో చాలా బాగుంటుంది. 2 నెలలు గొడవ పడుకొని 2 నెలలు ప్రేమగా భలే ఉంటుంది బంధాలు. మీకు తెలియట్లేదు. ముందు కాలం ఎంత బాగుండేవారు, ఎంత కొట్లాడుకున్నావో దగ్గర చేరుకునేవారు. ఇప్పుడు అంతా అట్టలే. ఒక మాట మాట్లాడితే అలిగి పూడ్చేదంట, ఎప్పుడో ఒకసారి వచ్చేదంట. వచ్చిందంటమ్మా ఇది సామె. అట్లా చేయమాకండి మీరు. కలిసి ఉండండి చాలా బాగుంటుంది. ఇంకా పెద్ద రాక్షసులు అంటే అది కొంచెం దూరంగా ఉండి కలిసి ఉండండి. అట్లా మాట నేర్చుకోవాలి మీరు. ఏ టెక్నిక్ ఉంటే అన్నీ బాగా జరుగుతాయి. లేదంటే మనమే దూరం అయిపోతాం. ఎవరిని మంచోళ్ళని నమ్మవాకండి ఈ కాలంలో. మనకే పెట్టేస్తారు మీకు. జాగ్రత్తగా ఉండండి. కానీ బంధాలని మాత్రం వదులుకోకండి. నచ్చితే లైక్ చేయండి. ఇట్లా బతకాలి నేర్చుకోవాలా. ఎట్లా పడితే అట్లా బతికేది కాదు బతుకో. తెలిసినా? ఏమంటారా? వీడియో చూసిన తర్వాత ఓకే అంటారా లేదా? ఓకే ఏదో ఒక గట్టిగా లైక్ కొట్టండి. ఇట్లా ఉంటుంది తంబు, దాని మీద ఇట్లా గుద్దండి. టింగ్ అని వచ్చి మధ్యలో పడుతుంది లైక్. నాకు అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే బాగా నచ్చిందా, ఇట్లా వీడియోలో చేద్దాం అనిపిస్తుంది. మీరు నొక్కకుండా కూర్చోరనుకో నచ్చలేదేమో అనిపిస్తుంది. అందుకే ఎట్లా మాట్లాడాను ఆ జీవితాల గురించి కొంచెం ఆ కమెంట్ వస్తుంది కింద అట్లా టైప్ చేసేయండి. నాకు వచ్చేస్తుంది, సెండ్ చేసేయండి. నేను చదువుకొని సంతోషంగా ఉంటానా. ఇంకా మంచిగా వీడియోస్ పెడతాను. ఏమంటారా? కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.